నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బడ్జెట్ అసెంబ్లీ కార్యకలాపాలపై బీఆర్ఎస్ అవగాహన సదస్సు. రాజకీయ పరిస్థితులపై గులాబీ నేతలకు నిపుణుల నిర్దేశం. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామన్న కవిత. పేదల భూమిని పెద్దలకిచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశంపై ఎన్సీఈఆర్టీ క్షమాపణ. 8వ తరగతి పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు వెల్లడి. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం చర్యలు. చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ. బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని టెహరాన్. ఇజ్రాయెల్ సౌదీలపై ప్రతిదాడి, దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటన. తాజా అంశాన్ని చూస్తున్నాం. T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇచ్చింది. ఈ మొత్తాన్ని 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచుతారు. ఇందులో సింహభాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టుకు ప్రకటించిన 125 కోట్ల కంటే ఇప్పుడు 6 కోట్లు ఎక్కువగా ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది. T20 ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న టీమిండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇచ్చింది. ఈ మొత్తాన్ని 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ మధ్య పంచుతారు. ఇందులో సింహభాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టుకు ప్రకటించిన 125 కోట్ల కంటే ఇప్పుడు 6 కోట్లు ఎక్కువగా ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది ఇండియా. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దేశంలో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్ సరఫరాకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా మార్కెట్ ధరలకు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా కొరత ఏర్పడింది. ముంబై, బెంగళూరులో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఆయా రంగాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సమీక్షించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశామని చమురు మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్టు చేసింది. భారత్ ఏటా సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తోంది. ఇందులో 87% గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలింది హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సంస్థల్లో వినియోగిస్తారు. హోర్మోజ్ జలసంధి మూతపడిన కారణంగా సౌదీ వంటి దేశాల నుంచి వచ్చే ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది. పరిమిత సరఫరా కారణంగా ప్రభుత్వం గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత ఇలాగే కొనసాగితే హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తుందని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని చెబుతూనే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశించింది. వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును 21 నుంచి 25 రోజులకు పొడిగించింది. దిగుమతి చేసుకున్న ఎల్పీజీలో గృహేతర కోటాను ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తెల్లవారుజాము నుంచే విరుచుకుపడ్డాయి. బాంబు పేలులతో టెహ్రాన్ దద్దరిల్లింది. ప్రతిగా తెల్లవారుజామునే ఇజ్రాయెల్, సౌదీ, కువైట్లపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్లే లక్ష్యంగా ఈ తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. చమురు నిక్షేపాలతో నిండిన తమ తూర్పు ప్రాంతంపైకి వచ్చిన 2 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. తమ దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై దాడి చేయడానికి వచ్చిన 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డ్ కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తాజా దాడులకు దిగింది. యుద్ధం స్వల్పకాలమే ఉంటుందని సోమవారం రిపబ్లికన్ ప్రతినిధులకు ట్రంప్ చెప్పారు. కాసేపటికే హోర్మోజ్ జలసంధిలో చమురు సరఫరాను ఆపితే ఇరాన్పై 20 రెట్లు గట్టిగా దాడి చేస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైన్యం దాడులు ఉధృతం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం, గాల్లోనే అవి పేలిపోవడాన్ని చైనా మీడియా గ్రూప్ చిత్రీకరించిన దృశ్యాలు ధృవీకరించాయి. ఇరాన్లోని సీఎంజీ ప్రతినిధి ప్రకారం టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన తూర్పు టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రం ఇంకా మండుతూనే ఉంది. అక్కడి నుండి దట్టమైన పొగ వెలువడుతోంది. యుద్ధం ఎప్పుడు ముగియాలో ఇరానే నిర్ణయిస్తుందని రెవల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ చెప్పారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్, విదేశీ విధాన సలహాదారు కమల్ ఖరాజీ చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఇతర దేశాలు ఆర్థిక ఒత్తిడి ద్వారా జోక్యం చేసుకుంటే తప్ప ఇకపై దౌత్యానికి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో కనీసం 1230 మంది, లెబనాన్లో 397 మంది, ఇజ్రాయెల్లో 11 మంది మరణించారు. 7 అమెరికా సైనికులు మృతి చెందారు. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నించినందునే ఇరాన్పై దాడులు చేస్తున్నట్లు ఇప్పటివరకు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొత్త పలవి ఎందుకున్నారు? మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించారు. తాము దాడి చేయకుంటే అదే జరిగేదని చెప్పారు. హోర్మోజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహాన్ని ఆపడానికి ఇరాన్ ఏ ప్రయత్నం చేసినా అమెరికా వారిపై ఇప్పటివరకు చేసిన దానికంటే 20 రెట్లు గట్టిగా దాడి చేస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు ఫ్లోరిడాలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్ ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను, వాటి తయారీ సామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు వివరించారు. అమెరికా ఒక కొత్త ఇరాన్ నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. Protecting the world from what these lunatics are trying to do, and very successfully, I might add. We're also waiving certain oil-related sanctions to reduce prices. So we have sanctions on some countries. We're going to take those sanctions off till this straightens out. Then who knows, maybe we won't have to put them on. There'll be so much peace. But when the time comes, the U.S. Navy and its partners will escort tankers through the strait if needed. I hope it's not going to be needed, but if it's needed, we'll escort them right through. So we're winning very decisively. We're way ahead of schedule. Iran's a very powerful country. They were going to take over the Middle East. If we did not hit them, they were going to take over the Middle East. They had thousands and thousands. Since their last hit, they had thousands and thousands of missiles and everything else. Most are now destroyed. But they were going to take over the Middle East. Those weapons were aimed at
Middle Eastern countries that had nothing to do with this, they were going to take over the Middle East and they were going to try and destroy Israel. So we stopped it with good timing, and we're very proud to be involved in this, and it's going to be ended soon. And if it starts up again, they'll be hit even harder. ఇరాన్ మహిళా సాకర్ జట్టులోని 5 సభ్యులకు ఆస్ట్రేలియా ఆశ్రయం కల్పించింది. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందే టోర్నమెంట్ కోసం ఆ దేశ మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. స్వదేశంలో పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ మహిళా సాకర్ జట్టులోని 5 సభ్యులకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించిందని ఆస్ట్రేలియా హోంమంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. తెల్లవారుజామున ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఆశ్రయం కల్పించిన మహిళలను గోల్డ్ కోస్ట్లోని హోటల్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడ వారు మంత్రి బర్క్తో సమావేశమయ్యారు. వారి మానవతా వీసాల ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు. జట్టులోని మిగిలిన సభ్యులకు కూడా ఇదే అవకాశం కల్పించేందుకు సిద్ధమని బర్క్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇరాన్ జట్టులో సుమారు 20 మంది మహిళలున్నారు. క్రీడాకారిణిలో ఇరాన్ తిరిగి వెళ్తే వారికి ఎదురయ్యే ముప్పు గురించి బర్క్ వివరంగా ఏమీ చెప్పలేదు. ఆస్ట్రేలియాలోని ఇరాన్ సంఘాల అభ్యర్థన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచన మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పించింది. ఇరాన్ మహిళల సాకర్ జట్టుకు ఆస్ట్రేలియా ఆశ్రయం ఇవ్వకుంటే అమెరికానే ఆశ్రయం కల్పిస్తుందని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన చమురు ధరల పెరుగునున్న దృష్ట్యా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ధరలు పెరగకముందే యంత్రం నింపుకోవడానికి వాహనదారులు పోటీ పడ్డారు. ఫిలిప్పీన్స్లో చమురు కంపెనీలు మంగళవారం నుంచి ఇంధన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్కు సుమారు 17 నుంచి 24 పెసోల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిజంగా శాంతి కావాలనుకుంటే ఇరాన్పై యుద్ధం ప్రకటించకుండా ఉండాల్సిందని ఫిలిప్పీన్స్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ వెహికల్ సర్వీస్ డ్రైవర్ ఆంటోనియో అన్నారు. యుద్ధం వల్ల తమ వంటి చిన్న దేశాలు ఎక్కువగా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చమురు ధరలు బ్యారెల్కు $80 చేరినా అంతకంటే ఎక్కువగా పెరిగిన పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నులను తగ్గించేందుకు తనకు అత్యవసర అధికారాలను కల్పించేలా కాంగ్రెస్తో మాట్లాడాలని యోచిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండో మార్కోస్ జూనియర్ తెలిపారు. తద్వారా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలని ఆయన భావిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశం ప్రచురించిన 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే శీర్షికతో సోషల్ పార్ట్ 2 పాఠ్యపుస్తకాన్ని ఎన్సీఆర్టీ ప్రచురించింది. అందులోని 4వ అధ్యాయంలో మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్రకు సంబంధించి ఎలాంటి షరతులు లేని పూర్తిస్థాయి క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఎన్సీఆర్టీ డైరెక్టర్ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. సదరు పాఠ్యపుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అది ఇకపై అందుబాటులో ఉండదని, దీనివల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న భాగస్వాములకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఎన్సీఆర్టీ పోస్టు చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుతో 4వ అధ్యాయంలో ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్టీ క్షమాపణ చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు భారత వైమానిక దళం ఐఏఎఫ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ పరిధిలో ఉన్న మెబో సెగార్ ప్రాంతాల్లో అడవులను భారీ కార్చిచ్చు దహించి వేస్తోంది. విస్తరిస్తున్న మంటలను ఆర్పేందుకు భారత వైమానిక దళం తన MI-17V5 హెలికాప్టర్ను రంగంలోకి దించింది. సమీపంలోని రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకెళ్లి అత్యంత వేగంగా అగ్ని కీలలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 66,000 లీటర్ల నీటిని మంటలపై పోసినట్లు వైమానిక దళం తెలిపింది. తద్వారా సమీపంలోని నివాస ప్రాంతాలకు ఎటువంటి నష్టం కలగకుండా రక్షిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పాసిఘాట్ అడవుల్లో శనివారం మంటలు చెలరేగడంతో అరుణాచల్ ప్రదేశ్ అధికార యంత్రాంగం, సైన్యం హుటాహుటిన చర్యలు చేపట్టాయి. జ్వాలలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా సహాయ చర్యలకు సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో వాయుసేన హెలికాప్టర్లను రంగంలోకి దించింది. గురుగ్రామ్లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి 7 కార్మికులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం గురుగ్రామ్లోని సిద్రవాలి ప్రాంతంలో ఉన్న సిగ్నేచర్ గ్లోబల్ సొసైటీ వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో గోడ కూలి అక్కడే పనిచేస్తున్న 12 నుంచి 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది స్థానికులు వారిని వెలికితీసి భివాడిలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 7 మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో 4 కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. గోడ కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి గవర్నర్ స్వాగతించిన సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. సన్నాహక సమావేశాలు ఇవాళ పూర్తి కానున్నాయి. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని పద్దులు ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,04,000 కోట్లకు పైగా ఉండగా రానున్న బడ్జెట్ 3,20,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ వచ్చే వారం ఉభయ సభల ముందుకు రానుంది. 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా 20వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కోసం కసరత్తు చాలా రోజులుగా కొనసాగుతోంది. అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. కొన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మిగిలిన శాఖలకు సంబంధించిన సన్నాహక సమావేశాలను ఇవాళ పూర్తి చేయనున్నారు. 9 మంది మంత్రులకు సంబంధించిన శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న పురపాలక, విద్య, హోంశాఖల ప్రతిపాదనలపై ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం అవుతారు. ఆయా శాఖల అవసరాలు, ఇప్పటికే అందించిన ప్రతిపాదనలు, సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రతిపాదనలు ఓ కొలిక్కి తీసుకొస్తారు. నేటితో సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకుని తదుపరి ప్రక్రియపై ఆర్థిక శాఖ కసరత్తు చేయనుంది. అన్ని శాఖల ప్రతిపాదనలను క్రోడీకరించి వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్ పద్దులకు తుదిరూపు ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు 3,04,865 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 193,313 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మిగిలిన 2 నెలల్లో చేసే వ్యయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ అంచనాలను సవరించనున్నారు. సవరించిన బడ్జెట్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం, కేంద్ర నిధులు, అప్పులు, ఇతర అంశాలని పరిగణలోకి తీసుకుని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు ఖరారు చేస్తారు. రానున్న బడ్జెట్ పద్దు 3,20,000 కోట్ల నుంచి 3,30,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఆర్థిక శాఖ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ కు తుది రూపు ఇస్తారు. సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం. శాసనసభ కార్యకలాపాలతో పాటు బడ్జెట్కు సంబంధించిన అంశాలు, రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి గులాబీ నేతలు కదిలి వచ్చారు. రాష్ట్ర, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న పరిణామాలను నిపుణులు వివరిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయా అంశాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశువులను పెంచే కార్యక్రమం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలని మంత్రి పొన్నం కోరారు. ఎరువులుగా ఉపయోగపడి ఇటు మన ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పాలతో సహా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యవసాయదారులందరూ కూడా మరి ఈ యొక్క ఆవుల పెంపకం, బర్రెల పెంపకానికి సంబంధించి ఉత్సాహాన్ని చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వాటి ఆరోగ్యం పట్ల, అదేవిధంగా బర్రెలు, ఆవులు కొనుక్కోవడానికి కూడా అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ అవకాశం వినియోగించుకొని
తెలంగాణలో పాడి సంపదను పెంచే ప్రయత్నం జరగాలని కోరుకుంటాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద్ యాత్ర పేరుతో ఈ నెల 14న మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు దాదాపు 10,000 మంది కార్యకర్తలతో కలిసి మహాపాదయాత్ర చేయబోతున్నారు. ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకోనుంది. నూతన ప్రజాప్రతినిధులతో కలిసి 40 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అంజన్నకు బండి సంజయ్ మొక్కులు తీర్చుకోనున్నారు. మిర్యాలగూడను స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో 2K రన్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజీవ్ చౌక్ నుంచి హనుమాన్పేట చౌరస్తా వరకు పరుగు కొనసాగింది. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం పట్టణం పునర్నిర్మాణం శరవేగంగా సాగుతోందని, వచ్చే 2 ఏళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 99 రోజుల కేతనపల్లి పుర చైర్మన్ ఎన్నికలో న్యాయం, ధర్మం గెలుస్తాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విశ్వాసం వ్యక్తం చేశారు. కేతనపల్లి పుర ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో తనను ఆపారని, అదే మంత్రి వివేక్ కాన్వాయ్ వెంట 4-5 వాహనాలు వెళ్లినా పోలీసులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణులపై లాఠీచార్జి చేసి తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో హైకోర్టు కోవా లక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణాపూర్ స్టేషన్లో పూచీకత్తు సమర్పించిన కోవా లక్ష్మి అధికార యంత్రాంగం మంత్రికి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ రోజు పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసుకొని ఇంకా సుమన్ మీద కేసు పెట్టారు. ఆయనని 16 రోజులు జైల్లో పెట్టారు. మా మీద కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. సరే, ఏదేమైనా కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం. కేతన్పల్లిలో 22 వార్డ్స్ ఉన్నాయి. 22 వార్డ్స్లలో మరి 14 వార్డ్స్ మేము కౌన్సిలర్ గెలిచాము. మరి 7 వార్డ్స్ ఏమో మనం కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మరి 7 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? 14 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అధికారం ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నేను ఏది చేసినా నడుస్తుందంటే నడుస్తుందా? ప్రజల ప్రస్తుత ఇబ్బందుల పరిష్కారానికి చట్ట పరిధిలో తమ వంతు ప్రయత్నం చేస్తామని మాజీ మావోయిస్టు అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న తెలిపారు. 30 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లాకెళ్లిన ఆసన్న గతంలో పీపుల్స్ వార్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికెళ్లారు. ఉద్యమంలో అమరులైన సహచరుల కుటుంబాలను పరామర్శించారు. 4 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో లొంగిపోయిన ఆసన్న ప్రస్తుతం పాత సహచరులను కలుసుకుంటున్నారు. ఆసన్నతో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, విప్లవం కోసం, మార్పు కోసం, సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసినాం. దాంట్లో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు కారణంగా ఇప్పుడు మార్గాన్ని మార్చుకొని, దిశను మార్చుకొని ప్రయత్నం చేయాలని చెప్పినటువంటిది అనుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలో పనిచేయాలని చెప్పినటువంటిది అనుకుంటున్నాం. ప్రజలలో ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రజల కోసం పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరువేరు రూపాలలో, వేరువేరు పేర్లతోటి, వేరువేరు నిర్మాణాలు పెట్టుకొని కొన్ని లక్ష్యాలతో ప్రజల కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరితోటి భుజం కలిసే మేము పనిచేస్తాం. వాళ్ళ సహాయం అవన్నీ కూడా దొరుకుతాయని చెప్పనేటువంటిది ఆశిస్తున్నాం. ప్రజలు కూడా అట్లా సహకరిస్తారని చెప్పనేటువంటి ఆశ కూడా ఉంది, విశ్వాసం ఉంది. దాంతో తప్పకుండా భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పనేటువంటిది నన్ను ఉద్యమంలోకి పోయేలాగా ప్రోత్సహించినటువంటిది, నేను తయారైనటువంటిది, అన్నింటికీ దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి ఊరు కాబట్టి దాంతో అట్లాంటి సంబంధం ఉంది. ఇక్కడ చాలామంది నాతో పాటు పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళు, అమరులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కలవాలి, ఇక్కడ ప్రజలందరినీ కలవాలి. ఇక్కడ వీళ్ళతో పాటే ఉండి మిగతా వాళ్ళని కూడా ఇక్కడే కలుద్దామని చెప్పినట్టు నిర్ణయించుకొని ఈ గ్రామానికి రావడము, ఇక్కడ కలవడము, ఇక్కడ ఇట్లా అందరినీ కలిసి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది.
వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. 31 ఎకరాల పేదల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకిచ్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భూదాన భూములు అంటేనే పేదలకిచ్చిన భూములని అన్నారు. బాధితులకు భూదాన భూమిలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో 3 మంత్రులున్న బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 31 ఎకరాల జాగా భూదాన భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు. మొత్తం భూమిని కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. కరీంనగర్లో ఓ నిరుపేద మహిళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని నగరపాలక సంస్థ డిఆర్ఎస్ బృందం కూల్చివేసింది. 58వ డివిజన్లో నివసిస్తున్న మంగా ఇల్లు గత వర్షాకాలంలో కూలిపోగా అప్పటి కలెక్టర్ వారికి ఉన్న 60 గజాల్లో ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశారు. ఇల్లు నిర్మాణం చేపట్టగా నగరపాలక సంస్థ అనుమతి లేదంటూ డిఆర్ఎస్ బృందం కూల్చారని బాధితురాలు మంగా కన్నీరు మున్నీరయ్యారు. 100 గజాలోపు కార్పొరేషన్ అనుమతి లేకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తిరిగి అధికారులతో కూలగొడుతోందని మాజీ కార్పొరేటర్ సోహన్ సింగ్ ఆరోపించారు. నిర్మాణాన్ని కూల్చిన నగరపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. నాకు భర్త లేడు సార్, ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. మొన్న వర్షానికి కూలిపోతే ఇక్కడికి వచ్చే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది సార్. శాంక్షన్ చేస్తే ఇవాళ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు గోడ కూలగొట్టింది సార్. నా కోడలు పుస్తల తాడు అమ్ముకొని నేను గోడ స్టార్ట్ చేసుకున్నా సార్. స్టార్ట్ చేసుకుంటే అది కూడా వచ్చి కూలగొట్టింది, పర్మిషన్ లేదని సార్. స్లాబ్ పోతేనే ఆ పైసలు వస్తాయి అన్నారు. అట్లా బంగారం అమ్ముకొని చేసుకుంటాను సార్. మాకు ఏం లేకుండా మంచిగా ఇల్లు ఉండాలి కదా అని. ఇల్లు కూడా లేకుంటే ఎట్లా సార్? మాకు న్యాయం చేయాలి సార్. మీరు మాకు కట్టుకోమని చెప్పి ప్రొసీడింగ్ ఇచ్చింది సార్. ప్రొసీడింగ్ ఇస్తేనే మేము ఇంటి పని స్టార్ట్ చేసినాం సార్. అంటే మీకు పర్మిషన్ లేదని చెప్పి 2 రోజులు వచ్చి బెదిరించిపోయారు. ఇవాళ మార్నింగ్ వచ్చిండ్రు. వచ్చి ఏం చేసిండ్రు అంటే వీళ్ళు లేని సమయం చూసి ఆ కన్స్ట్రక్షన్ అయిన ఇంద్రమ్మ ఇల్లుకు కూలగొట్టిండ్రు సార్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు 5 లక్షలు పేదవాళ్ళకి ఇచ్చుడెందుకు సార్? మళ్ళీ ఆ మున్సిపల్ అధికారులకు పంపి ఆ లంచాలు అడుగురేందుకు? కామారెడ్డి జిల్లా దోమకొండలో పిచ్చికుక్కలు 5గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మండల కేంద్రంలోని మటన్ మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 2 చిన్నారులు, మరో 3పై పిచ్చికుక్కలు దాడి చేశాయి. గాయపడ్డ చిన్నారులు భవ్యశ్రీ, ద్రాక్షాయనిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కల దాడి ఘటనలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను ఓ తల్లి 50,000కు విక్రయించిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లింగసానేపల్లి తండాలో జరిగింది. గత నెల 10న మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ శిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ వారం తర్వాత ఆ బిడ్డను కామారెడ్డికి చెందిన దంపతులకు విక్రయించింది. సదరు మహిళ అంగన్వాడీ కేంద్రానికి గుడ్లు, ఆహారం తీసుకునేందుకు రాకపోవడంతో అంగన్వాడీ ఉపాధ్యాయురాలికి అనుమానం వచ్చింది. ఆమె ఇంటికెళ్లి చూడగా తాళం వేసి ఉంది. నిన్న మహిళ, ఆమె భర్త చేగుంటలో గ్రామస్తులకు కనిపించడంతో వెంటనే ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న విజయలక్ష్మి మహిళను అదుపులోకి తీసుకుని హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పరారైన ఆమె భర్తతో పాటు శిశువును ఎవరికి విక్రయించారనే కోణంలో విచారణ జరిపిస్తున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో వాటి మధ్యలో ఇరుక్కుని 2 అక్కడికక్కడే మృతి చెందారు. 2 క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు గుజరాత్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి స్వల్పంగా తగిలాయి. 2 వాహనాల డ్రైవర్లు ఫ్లైఓవర్ పక్కన బండ్లు ఆపి వాగ్వాదం చేసుకుంటుండగా మోజో ట్రావెల్స్కు చెందిన మరో బస్సు డ్రైవర్లు సైతం అక్కడికి వచ్చారు. అంతా కలిసి మాట్లాడుకుంటుండగా వెనక నుంచి వచ్చిన మరో లారీ అతివేగంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన 4గురిలో 2 బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోని నూకాంబిక ఆలయం వద్ద ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఏటా ఉగాది ముందు రోజు బర్మా కాందీసీకుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో అమ్మవారి ఆలయం చుట్టూ ఓ తాబేలు ప్రదక్షిణ చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూర్మావతారమైన విష్ణువు అమ్మవారి ఆలయానికి వచ్చారని భక్తులు భావిస్తున్నారు. స్వయంగా దేవతే వారిని ఈ రూపంలో కరుణించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాబేలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడే చూశాను, వచ్చింది. మోరాలయం తాబేలు వచ్చింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినప్పటికీ కరీంనగర్ వాసులకు డంపింగ్ యార్డు ప్రధాన సమస్యగా మారింది. మానేరును ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డుతో కరీంనగర్ వాసులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డులోని చెత్తను తొలగించేందుకు 16 కోట్లతో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ ఎప్పుడో నిలిచిపోయింది. డంపింగ్ యార్డు సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఎండలు పెరుగుతుండటంతో మంటలు వ్యాపించి రోజు సాయంత్రం పొగ కమ్ముకోవడంతో సమీప కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ మానేరును ఆనుకుని 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు పూర్తిగా చెత్తతో నిండిపోయింది. హైదరాబాద్ రామగుండం బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గతంలో శివారులో ఏర్పాటు చేసినప్పటికీ కాలక్రమంలో నగరం విస్తరించడంతో డంపింగ్ యార్డు చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. రోజువారీగా వచ్చే వ్యర్థాల్ని శుద్ధి చేయడం ఒక ఎత్తైతే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడం సవాల్గా మారింది. ఇందుకోసం గతంలో స్మార్ట్ సిటీ నిధుల నుంచి బయోమైనింగ్ ప్లాంటును 16 కోట్లతో ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించినట్లేనని అందరూ భావించారు. కానీ గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో పాటు నిత్యం ఇళ్ల నుంచి వచ్చే చెత్తతో బయోమైనింగ్ ప్రక్రియ సరిగా చేపట్టలేక అర్థాంతరంగా నిలిచిపోయింది. నగరం నుంచి ప్రతిరోజు 100 నుంచి 150 టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా ఇప్పటికే డంపింగ్ యార్డులో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. సమీప కాలనీల వాసులకు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. పలుమార్లు నిరసనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది సార్. ఇక్కడ కాలంలో అయితే ఇక పొగలు బాగా వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకేందంటే ఈ దుర్గంధంతో ఇక్కడ నుండి ఈ జాగలు ఇడిచిపెట్టి పోలేకుండా అయినాం, ఇక్కడ పని చేయకుండా అవుతాం సార్. మాకు కొంచెం ఇక్కడ నుండి వేరే వర్క్షాప్కు పోవాలన్నా కూడా తరలించలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ బతకాలంటే కష్టం ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ను ఏదన్నా ఒక శాశ్వత పరిష్కారం చేసి కరీంనగర్ను సేవ్ చేయాలని మేము కోరుతున్నాం. దాదాపు ఈ డంపింగ్ ఏరియాలో 200 మంది రాకుంటారు. వర్క్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పొగ వచ్చి మొత్తం చేయలేకపోతున్నాం అన్నట్టు. ఒక 200 మంది కార్మికులు చేయలేకపోతున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వేరే పదానికి మార్చితే బాగుంటుంది. కాస్త తీసడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ అనేది వేరే దిక్కు మార్చాలని మనవి. ఇక్కడ మనకు డంపింగ్ యార్డ్ కాడ బాగా ఇబ్బంది అవుతుంది. పొగ వస్తుంది బాగా. దాదాపు ఒక 10-12 ఇయర్స్ నుంచి ఇవాళ వస్తారు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు వస్తుంటారు, మా ఓట్లు తీసుకుంటుంటారు. బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం దయచేసి ఇది తీస్తే మంచిగా ఉంటుంది అందరికీ. ఎండ తీవ్రత పెరగడంతో చెత్త లోపల రసాయనిక చర్య జరిగి మంటలు ఏర్పడి పొగ వ్యాపించి గాలి కలుషితమవుతోంది. చుట్టుపక్కల కాలనీల్లో అద్దెకుంటున్న వాళ్లు ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. సాయంత్రం అయిందంటేనే మాకు ఊపిరి ఆడట్లేదు. చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చి వాళ్ళ స్కూల్కి కూడా వెళ్తలేరు. దయచేసి మాకు న్యాయం జరగాలి. మామూలు గవర్నమెంట్ ఆదుకోవాలని ఇప్పుడు వాళ్ళన్న దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా డివిజన్కి న్యాయం చేయాలి. అది పొగ ఎక్కడికి వెళ్ళొస్తుందో ఆ పొగ మాకు కళ్ళల్లో ఇట్లా వస్తున్నాయి. కళ్ళల్లో అద్దాలు పెట్టుకున్నా కానీ కనబడతానే లేదు మాకు. 15 సంవత్సరాల నుంచి పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. ఏమైనా అంటే అంటారు, చేగుతారు, పోతారు. కార్పొరేట్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇట్లా చేయబెడతారు. వస్తున్నామమ్మా తిత్తామమ్మా అని చెప్తారు, అటే ఉంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. పిల్లలకు చేరం, మేము లేని వాళ్ళం. హాస్పిటల్ తీసుకుపోతా అంటే మా దగ్గర డబ్బులు లేవు. ఏం అవస్థ పడలేక సస్తున్నాం. బయోమైనింగ్ చేసే చెత్త కంటే రోజువారీగా వచ్చే చెత్తనే ఎక్కువ ఉంటోందని కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. డంపింగ్ యార్డు కోసం నగర శివారులో కొత్తగా 10 ఎకరాలు ప్రభుత్వం కేటాయించాలని కోరారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక 10 ఎకరాల స్థలం కరీంనగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించినట్టయితే అక్కడ నగరపాలక సంస్థ పక్షాన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టుకొని రోజు వచ్చే చెత్తను మరి సెగ్రిగేషన్ చేయడంతో పాటు డైలీ వచ్చే చెత్తను డైలీ డిస్పోజ్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఈ చెత్త గుట్టలుగా పేరడం అనేది పరిస్థితి రాదు. ఇది జరగని రోజులు కరీంనగర్ నగర ప్రజలకు ఈ డంప్ యార్డ్ సమస్య అనేది తీరని వ్యధగా మాత్రమే మిగిలిపోతా ఉన్నది.
మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ పాలకవర్గంపై ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.